బాగా కళ్యాణ్ ఇమానిల్ని హక్ చేసుకుని అలాగే ఏడుస్తున్నాడు. దివ్య నాకు చాలా బాగా అనిపించింది. అమ్మాయి ఎంత బాగా అనిపించింది అంటే అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. ఆ అమ్మాయి చున్ని తీసుకొని కళ్యాణ్ని కన్నీళ్ళు తురుస్తున్న విధానం చాలా ప్యూర్గా అనిపించింది. ఇది ఇక్కడే కాదు ప్యూర్. అమ్మాయి చూడడానికి కటువుగా కనపడదు కానీ ఎమోషన్స్ ఎక్కువే. నిన్న డెమాన్ పవన్ విషయంలో కూడా వాళ్ళ అమ్మగారు వెళ్ళగానే గట్టిగా హక్ చేసుకుని రేయ్ ఏం కాదురా హ్యాపీగా ఉండు, మేము చాలా హ్యాపీ ఫీల్ అయిందిరా, మేము ప్యూర్ అనేసి హక్ చేసుకుని ఓదారుస్తున్న విధానం చాలా బాగుంది. కన్నీళ్ళని తన చున్నితో తురుస్తున్న విధానం వెరీ గుడ్, ప్యూర్ ఫ్రెండ్షిప్ని చూపించింది ఇక్కడ. తర్వాత సరికి కళ్యాణ్ తనుజతో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తనుజ గారు ఆల్రెడీ వాళ్ళ అమ్మకి శారీ పెట్టి పంపించారంట. శారీ అని మనకు అర్థమవుతుంది, యాజ్ పర్ ద హింట్స్ కాదు. షోలో మాట్లాడడం దాన్ని బట్టి ఒక అమ్మాయి ఇంకొక ఆడవాళ్ళకి ఏమి ఇస్తారు, శారీయే ఇస్తారు. దానికి తను ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే రే ఏమని ఇచ్చావురా, అసలు ఎందుకు ఇచ్చావురా, ఏమని ఇచ్చావురా, ఏం ఫీల్ అయ్యి ఇచ్చావురా మా అమ్మకి అసలు అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ అసలు క్వశ్చన్ మార్కు నేనంటే ఇష్టమని ఇచ్చావా లేకపోతే మా అమ్మ అంత నచ్చిందా, ఎందుకురా ఎవరికి ఇవ్వదు ఎందుకు ఇచ్చావు అనేసి డౌట్ మీద డౌట్ అడుగుతున్నాడు. అప్పుడు తను ఏముంది ఏం లేదు అని అంటే ఇక్కడ వీళ్ళిద్దరు మాట తీరు, వీళ్ళిద్దరు ఇది ఏదో ఉందిరా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందిరా అన్న ఫీలింగ్ ఎవరికైనా మినిమం బ్రెయిన్ పని చేసేవాడికైనా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లు జరిగాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరే కామెంట్స్ చేయాలి. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటి, నా ఒపీనియన్ నేను చెప్తా. తనుజ మీ మామ చాలా ఇన్నోసెంట్ మదర్, అసలు షీ సో క్యూట్ కదా. నాకు చెప్పింది కూడా ఏమని చెప్పింది తెలుసా, వాడిని హాస్టల్లో ఎందుకు వేస్తామమ్మా, ఇష్టం లేక కాదు, వాడి చదువు కోసం వాడి బాగు కోసం వేసాం హాస్టల్ అంతే కదమ్మా అనేసి చెప్పిందిరా మీ అమ్మ నాకు. కళ్యాణ్ మా అమ్మకి నానే లోకం, ఆయనకే ఇంకెవరు తెలియదు, మా అమ్మకి మా నాన్న ఇంకంతా అలా ఉండింది పాపం జీవితం మొత్తం. చాలా మందికి ఫ్యామిలీస్కి మా ఇంట్లో మా అమ్మాయిని అంతే. మా నాన్న పని చేయకపోయినా మా అమ్మాయి 24/7 ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు లేచి ఒక పచ్చడి మెతుకులు ఏదైనా తొక్కేసి, పచ్చడి అందరూ మిడిల్ క్లాస్ అండ్ ఫ్యామిలీ పల్లెటూరు వాతావరణంలో పెరిగిన ప్రతి అమ్మ నాన్న ఇలాగే ఉంటారు. వాళ్ళకి తిండా బట్ట చెప్పుల ఏముండదు. కొడుకు కొన్ని నేను చెప్పాక డెమాన్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఆవిడ మనసులో హింట్లు ఇవ్వాలని లేదు, ఒకే ఒక మాట చెప్పాను నేను. మీరు చాలామంది కనెక్ట్ అయ్యి కూడా నాకు మెసేజ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి భలే చెప్పావున్నాను. ఏమంటే వాళ్ళ అమ్మకి హింట్లు ఇవ్వాలి ఏదో చేయాలని లేదు. నా బిడ్డని చూసామా, నా బిడ్డని చూసామా, మా బిడ్డకి 2 మెతుకులు అన్నం తినిపించామా, వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసామా, వాడు బాగున్నాడు చూసామా వచ్చామా, అది చాలా అనిపిస్తుంది తల్లిదండ్రులకి. ఏదో చేయాలన్న ఫీలింగ్ రాదు. అది ఇక్కడ కూడా ఆవిడ అలాగే ఫీల్ అయ్యి చెప్తా ఉన్నాడు, మా అమ్మకి మా నాన్నే ప్రపంచం అని. అందరికీ అలాగే ఉంటుంది. తర్వాత లవ్ మ్యారేజ్ కదా అట్లానే ఉంటుంది అని కళ్యాణ్ అటు వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నగారిది లవ్ మ్యారేజ్ అంట. తర్వాత ఇప్పుడు తనుజ గారు అన్న మాట ఏంటంటే, ప్రేమిస్తే అలా ప్రేమించాలి అంతే, సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా తోడుగా అలా ప్రేమించాలి, ప్రేమిస్తే అని కళ్యాణ్ చూస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్కి ఈవిడ చెప్పే మాటలకి, కళ్యాణ్ ఈవిడికి చెప్పిన మాటలకి మనకు క్లియర్గా అర్థమైపోతుంది, ఏంట్రా వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరికి ఉండి ఇండైరెక్ట్గా మాట్లాడుకున్నారా ఏంట్రా, మనం ఏంట్రా అన్న ఫీలింగ్ వస్తుంది. కళ్యాణ్ ఏమంటుంది తెలుసు అప్పుడే, మరి ఆవిడ లాయల్టీ కదా నాకు కూడా వచ్చింది అంటాడు. దేంట్లో ఈవిడ మాట్లాడేది దేని గురించి, లవ్ రిలేటెడ్గా అలా నిలబడిపోవాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనే పాయింట్ మాట్లాడుతున్న టైంలో ఆవిడ మా అమ్మ లాయల్టీ నాకు వచ్చినట్టు నేను కూడా అలాగే నిలబడుతున్నా అన్నట్టు చెప్తున్నాడు. తనుజ రిలేటెడే మాట్లాడుతున్నాడు. మనం కాదనుకున్నా కూడా అది క్లియర్గా కనపడుతుంది. అక్కడ పాయింట్ ఏంది లవ్ గురించి, తనకు లాయల్టీ గురించి మాట్లాడితే లవ్లో లాయల్టీ, లవ్ ఎక్కడుంది ఇక్కడ హౌస్లో కళ్యాణ్కి తనుజ మీద ఉంది, క్లియర్గా కనపడుతుంది. దీన్ని మనం ఏ రకంగా చూడాలి, ఫస్ట్ ఇనిషియల్ డేస్ లేదు ఏ బుద్ధి ఉందా వచ్చింది ఎందుకురా అనగలం. ఇప్పటికీ ఉంది అంటే అది రియల్ లవ్, రియల్ ఇన్ఫాక్చునేషన్, రియల్ ప్రేమ, రియల్ ఇష్టపడుతున్నప్పుడు మనం ఏం అనగలుగుతాం అక్కడ. కానీ గేమ్ను స్పాయిల్ చేసుకుంటాడు కాలద్ది. ఈ గేమ్ను స్పాయిల్ చేసుకోకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అతని బిహేవియర్ వల్ల రన్నింగ్ అవుతుంది కాబట్టి ఏం అనలేని సిచ్యువేషన్. బట్ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఎత్తుపోతల పథకం కళ్యాణ్ గేమ్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్. ఆ రోజు నా వీడియో చూడలేరు, రక్త కన్నీరు వస్తుంది కళ్యాణ్ ఫ్యాన్స్కి. చూడండి, వెయిట్ చేయండి. తనుజ గారు ఏమంటుందా, అది నీ వైఫ్కి అడిగితే తెలుస్తుంది నువ్వు లాయల్గా ఉన్నావా లేదా ఫ్యూచర్లో. ఇంకా 2 దెబ్బలు కావాలా నీకు అంటే నువ్వు ఆవిడకి కూడా అర్థమైంది, ఈవిడికే వేస్తున్నాడు పంచులు. ఈవిడ రిలేటెడ్గానే చూపిస్తున్నాడు ఆ ప్రేమ, ఇండైరెక్ట్గా చూపిస్తున్నాడు అన్నప్పుడు ఇది నీ ఆవిడకి అడుగు పెళ్ళైన తర్వాత, ఓకే ఫ్యూచర్లో మీ వైఫ్కి 2 దెబ్బలు కావాలి ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నావు అన్నట్టుగా అన్నారు. అక్కడ అర్థమైపోతుంది. ఇంకా తర్వాత కళ్యాణ్ 2 అనేసి అంటున్నాడు. తనుజ 2 సో అది ఫెలో అనేసి వెళ్ళిపోయారు. తనుజ గారు ఓ గాడ్ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ యూ, ఓ గాడ్ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ యూ అని భుజం మీద గట్టి కొట్టి వెళ్ళిపోతారు, అంటే అప్రిషియేట్ చేస్తూ. అప్పుడు తనుజ ఒక్కడే కూర్చొని ఆలోచించుకో అనేసి తనుజ అంటది. ఒక్కడే కూర్చొని ఆలోచించుకో ఓకేనా అనేసి వెళ్తా ఉంటే కళ్యాణ్ అంతేనా మాట్లాడడానికి ఏదో ఉండిపోయింది అనుకుంటా, ఎందుకు ఇచ్చావు
అనేసి అంటాడు. ఏం ఉండిపోయింది అనేసి వచ్చి కూర్చుంటే ఎందుకు ఇచ్చావు శారీ, ఇతను అనేది వేరే విషయం కాదులే, ఖచ్చితంగా శారీ విషయం మాట్లాడుకుంటూ మధ్యలో కట్టేది కదా, దాని గురించి అడిగింది. ఎందుకు ఇచ్చావు శారీ అనగానే తనుజ ఇవ్వాలనిపించింది. వై మీ, అదే వై మై మామ్. తనుజ అంటే కోర్స్ నాకు ఈ హౌస్లో సపోర్టివ్గా పట్టించుకునేది నువ్వే. అందరూ పట్టించుకుంటారు, నేను కాదన్ను, అందరూ పట్టించుకుంటారు, నాకు ఈ హౌస్లో అందరూ సపోర్టివ్గా ఉంటారు. బట్ 5 weeks లెఫ్ట్ ఇన్ దిస్ హౌస్. బట్ ఆ తర్వాత నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నీ జర్నీ నీది, నా జర్నీ నాది అనేసి అంటది. ఇక్కడ మాట్లాడాలి. ఈవిడ క్లియర్గా మాట మార్చేశారు, క్లియర్గా ఆట మార్చేశారు, క్లియర్గా తప్పు తెలుసుకొని తప్పును దిద్దుకునే పనులు పడ్డారు. దీన్ని కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, తనుజ హేటర్స్ కానీ, రివ్యూవర్స్ కానీ ఇది 2-3 రోజులు ఆవిడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేసి నెక్స్ట్ ఎక్కడైనా పాజిటివిటీ పెరిగేంత వరకు దీన్ని ఎత్తి చూపిస్తూనే ఉంటారు. ఎందుకంటే క్లియర్గా ఇంత ముందు వరకు ఆడిన ఆట, ఇంత ముందు వరకు మాట్లాడిన మాటల్ని క్లియర్గా ఆవిడ తప్పని వాళ్ళ చెల్లెల ద్వారా తెలిసింది. అది మార్చుకోవడం అండ్ అది తప్పని ఈవిడ కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా సపోర్ట్ లేదన్న మాటల్లో నుంచి నాకు సపోర్ట్ నువ్వు చేసావు, హౌస్ అంతా చేశారని క్లియర్గా మాట మార్చి చెప్తున్నాడు. అది నెగిటివ్గానే కనపడుతుంది. బట్ స్టిల్ లాంగ్ రన్లో ఇది గుడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ లాంగ్ రన్లో అయ్యేంత వరకు ఇప్పటిదాకా ఆ బ్లేమ్ని తీసుకోకుండా మీరు మాట్లాడలేరు. ఎందుకంటే ఆవిడే యాక్సెప్ట్ చేస్తున్నారు సపోర్ట్ ఉంది అని. అలాంటప్పుడు సపోర్ట్ లేదని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అండ్ వాళ్ళ చెల్లెలు మాట్లాడి చెప్పిన తర్వాత మాట మార్చుకున్నారు. సో ఆవిడ ఇంతకుముందు చేసిందంతా సపోర్ట్ రిలేటెడ్గా తప్పు. ఆవిడ మాట్లాడిన వరస్ట్ అనేది ఆవిడ మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ మాటల్ని, ఈ బ్లేమ్ని అనుభవించాల్సిందే, భరించాల్సిందే తనుజ గారి ఫ్యాన్స్, తప్పదు. ఎందుకంటే దీన్ని ఒక రివ్యూవర్గా నేను ఎప్పుడు చెప్పింది అది, సపోర్ట్ చేసినా కూడా చేయలేదంటారు ఏంట్రా అన్నప్పుడు ఈవిడే ఈరోజు యాక్సెప్ట్ చేస్తే దాన్ని నెగిటివ్గా తిప్పి సూపర్ అని చెప్పలేం. ఇప్పటికిప్పుడు సూపర్ అని చెప్పలేం, అది నెగిటివే. బట్ ఫర్దర్గా ఏంటంటే హింట్స్ వచ్చిన తర్వాత తప్పదు, మార్చుకోవాలి. అలాగే మార్చుకున్నది కాబట్టి అది పాజిటివ్గానే వెళ్ళద్ది. ప్రస్తుతానికి దాన్ని నెగిటివ్ కూడా పాజిటివ్ చేసి చెప్పలేం. దట్స్ ఇట్. నేను దీని విషయంలో కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నా. తర్వాత ఇక్కడ వరకు కట్టేది నీ జర్నీ నీది, నా జర్నీ నాదని కట్టేది. ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్లో కూడా ఇక్కడ తనుజ గారు 5 వారాల తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది అన్న తర్వాత పూర్తిగా కట్టయింది మామ. అది కూడా అర్థం కాక దీన్ని ఎలా వేసుకుంటున్నారంటే వెంటనే కట్టయిపోదు. నీ జర్నీ నీది, నా జర్నీ అనేది వరకే కట్టయిపోదు. కళ్యాణ్ ఒక్కడే కూర్చొని ఏడుస్తుంటాడు, కళ్ళు నులుపుకుంటా ఏడుస్తూ ఉంటాడు. అది చూపిస్తే కళ్యాణ్ తనుజ గారు నీ జర్నీ నీది, నా జర్నీ నాది అన్నందుకు ఎక్కి ఏడుస్తున్నాడు అనేసి లవ్ సాంగ్లు వేసుకుంటున్నారు. ఏం మనుషులు రా నాయన, అది అసలు అక్కడ ఛాన్సే లేదు. క్లియర్గా వాళ్ళ అమ్మ గురించి కూర్చొని ఆలోచించుకోమని చెప్పింది కదా, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి తర్వాత జరిగి ఉంటుంది. కట్ అయింది క్లియర్గా. దాన్ని పెట్టుకొని లవ్ అన్నట్టుగా వేసుకుంటున్నారు. నీ జర్నీ నాది, నా జర్నీ నీది అన్న తర్వాత క్లియర్గా అతను ఏడ్చేది దానికోసం అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. అది అసలు దానికోసమే కాదు, చాలా కట్ అయిపోయింది. అక్కడ ఒక్కడే కూర్చొని వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడని క్లియర్గా ఎక్కడ అర్థమవుతుంది అంటే, తర్వాత ఇమాన్యుల్ వచ్చినప్పుడు ఇతను ఎక్కి ఏడుస్తుంటే ఇమాన్యుల్ వస్తారు, సంజన గారు వచ్చినప్పుడు ఇమాన్యుల్ వచ్చి అరే మీ అమ్మ ప్రౌడ్గా ఫీల్ అవుతుందిరా, నువ్వు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వరా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చావరా, రే నువ్వు సూపర్ రా, బయటికి వెళ్ళిన తర్వాత మంచి లైఫ్ ఉందిరా నీకు, అది ఇదని పొగుడుతూ ఉంటే కళ్యాణ్ ఎమోషనల్ ఇదేంటంటే ఏడుస్తూ, అది కళ్ళ కూడా అనుకుంటుంది మా అమ్మ టీవీలో కనపడతానని. ఈవెన్ నేను కూడా అనుకోలేదని మీనింగ్తో వచ్చినట్టు మాట్లాడుతాడు. కళ్ళ కూడా ఎందుకు అనుకుంటారు? అసలు కామన్ మ్యాన్ కేటగిరీలో తను ఎక్కడో మిలిటరీలో ఉండేవాడు వచ్చి సెలెక్ట్ అవుతాడని, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి లాస్ట్ దాకా ఫ్యామిలీ వీక్ దాకా ఉంటారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలో చేస్తారని ఎవడైనా అనుకుంటాడా? అదే చెప్తున్నా, మా అమ్మ అది అసలు అనుకోని ఉండదు ఫ్యామిలీ. దాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నాను క్లియర్గా అర్థమైతే ఆవిడేదో అన్నారని ఏడ్చినట్టుగా పోటీ అవుతుంది బయట. అది లవ్ సాంగ్లు వేసి వ్యూస్ కోసం. ఏం మనుషులు రా నాయన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సరికి అది బ్యాడ్, అది కాదు. మీరు కాదంటారా? ఏమో మీరు చెప్పండి మీ వర్షన్ కూడా. నెక్స్ట్ సరికి ఇది అయిపోయింది కదా, నీ వల్ల మీ ఫ్యామిలీకి దక్కిందిరా ఆ గౌరవం, అది ఇదంటే కళ్యాణ్ ఏడుస్తాను. కళ్యాణ్ కళ్ళల్లో కూడా అనుకొని ఉండదు అన్న టీవీలో కనపడుతుందని. బిగ్ బాస్ వల్లే మమ్మీని పంపించున్నారంటనా, మా నాన్న వస్తానంటే బిగ్ బాస్ వల్లే వాళ్ళ మమ్మీ, ఎందుకంటే ఎమోషనల్ అవుతారని తెలిసే వాంటెడ్గా పంపించారు వాళ్ళు టీఆర్పిస్ట్ అంటే. కళ్యాణ్ అది ఎప్పుడూ కళ్ళలో కూడా అనుకొని ఉండదని మళ్ళీ మాట్లాడు. తర్వాత బయట తనుజ అప్పని మిస్సింగ్ అనేసి నాన్నని మిస్ అవుతున్నాయని భుజం వాల్చుకొని భరణి గారి మీద పడుకుంటా ఉంటే భరణి గారు ఇట్లా అంటూ ఉంటారు ఎమోషనల్గా. ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి. ఆట అంతా చేంజ్ చేశారు, ఆవిడ క్లియర్గా చేంజ్ చేశారు. ఇది మళ్ళీ కూడా వస్తుంది ఆవిడ ఎంత చేంజ్ చేశారనేది. తర్వాత కళ్యాణ్ రీతు చౌదరితో అమ్మ ఆ సాంగ్ వేయగానేరా నీదే అనుకున్నారా, మీ అమ్మే వస్తుంది అనుకున్నారా, ఎందుకంటే నేను ఎప్పుడు రావాలి మా అమ్మ అనేసి అంటలేదు కాబట్టి నాకు ఆ సాంగ్ వేస్తాను నేను అనుకోలేదు, తెలియకుండా వచ్చేసిందిరా నాకు కూడా ఏడుపు. మా అమ్మ రాకముందే ఆ సాంగ్కే నాకు ఏడుపు వచ్చిందిరా తెలియకుండా. మీ మమ్మీకి ఏదో గట్టిగా ప్లాన్ చేసి ఉంటారా ఖచ్చితంగా, మీ మమ్మీ లేట్ అవుతుంది అయితే ఏం ప్లాన్ చేస్తుంటారు అంటే దాని గురించి డిస్కషన్. బయట డెన్లో కూర్చొని తనుజ గారు అండ్ కళ్యాణ్ డిస్కషన్ జరుగుతుంది. ఏం డిస్కషన్ అంటే తనుజ అడితే అమ్మ ఏమన్నారు, ఇంకా ఏమని చెప్పారా అమ్మ, మీ అమ్మ ఏం చెప్పారు అనేసి అడిగితే కళ్యాణ్ ఇంత సపోర్ట్ వస్తుందని అనుకోలేదురా, కళలో కూడా అనేసి అంటుంది, బాగా ఆడు ఇంత సపోర్ట్ వస్తుందని నేను ఊహించలేదు అనేసి అంటా ఉండింది అనేసి అనగానే తనుజ ఇంకేమైంది. అప్పుడు కళ్యాణ్ చెప్తున్నాడు
కప్పు కోసం వెయిటింగ్ రా, కప్పు కొట్టుకొనిరా అనిందంట వాళ్ళ అమ్మగారు. కప్పు కోసం వెయిటింగ్, కప్పు కొట్టుకొనిరా అంటే నువ్వు టాప్లో ఉన్నావు, నీకు ఇంత ఆదరణ వస్తుందని తెలీదు, విన్నర్ కాబోయేది నువ్వేరా అని డైరెక్ట్గా హింట్ ఇచ్చేశారంటే కళ్యాణ్ పడలేకి. చాలా గట్టి హింట్ ఇది, చాలా గట్టిగా. ఎందుకంటే కళలో కూడా ఊహించలేనంత సపోర్ట్ వస్తున్నారా అని వాళ్ళ అమ్మ వచ్చి క్లియర్గా ప్రతి ఒక్కరు హింట్ ఇచ్చుకొని వస్తారు మా వచ్చేటప్పుడు హౌస్కి. నేను ఒకవేళ టాప్ 5లో ఉంటే నువ్వు వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడితే నేను టాప్లో ఉన్నట్టు, నువ్వేం మాట్లాడితే నెగిటివ్స్ చెప్తే నేను టాప్లో లేనట్టు అని డబ్బులు తీసుకొని వచ్చేస్తాను. ప్రతి ఒక్క కంటెస్టెంట్ హింట్లు తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి హింట్లు ఇచ్చే వస్తారు. ప్రతి ఒక్కరు చేసే పని అది అందరూ. అదేవిధంగా నువ్వు కప్పు కొట్టుకొని రావాలి, కప్పు కుదావని రావాలి, నీకు ఇంత ఇది వస్తుంది మేము కళ్ళలో కూడా ఊహించలేదనే మాటలు వచ్చినప్పుడు కళ్యాణ్కి క్లారిటీ చెప్పేది. తను కూడా ఆట మార్చుకునే అవకాశం ఉంది. తర్వాత భరణి గారు భరణి గారు అంట్లు తోముతూ అక్కడ కిచెన్లో భలే ఫన్నీ కనిపించింది. అన్నయ్య అంటావంటే, అన్నయ్య అన్నావంటే అన్న అల్లిపై వచ్చావంటే లలా. ఆ పాట అన్నయ్య పాటను చూసి ఆయన బాగుండే. ఎందుకంటే అందరూ వచ్చి అన్న అంటే ఆయన మురిసిపోతున్నట్టు ఆ పాట పాడుకుంటే నాకు నవ్వు వచ్చింది, పాపం అనిపించింది. నెక్స్ట్ సరికి కళ్యాణ్ తనుజతో చాలాసేపు అయింది డిస్కషన్, చూపించలేదు. ఎందుకు రాసుకున్నానంటే అక్కడ వేరే వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళిద్దరు అక్కడ అదే ప్లేస్లో వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారని డిస్కషన్ జరుగుతుంది, మనకి చూపించాలి. నాకు తెలిసి అదే ఎపిసోడ్లో వేసే అవకాశం ఉంది గట్టిగా. తర్వాత కళ్యాణ్ ఈ వారం క్యాప్టెన్ అవ్వమని కూడా అనింది మా అమ్మ. క్యాప్టెన్ అవ్వాలరా ఈ వారం నా కోరిక అనేసి అనిందంట, అది కూడా చెప్పుకుంటున్నారు. తర్వాత మళ్ళీ తనుజ కళ్యాణ్ తింటూ మాట్లాడుకుంటున్నారు. తింటూ ఏం మాట్లాడుకుంటారంటే చికెన్ బిర్యానీ చేద్దామా ఈసారి, చికెన్ లేకుండా చేద్దామరా అనేసి అంటే కళ్యాణ్ సరేలే అంటా ఉంటాడు. అప్పుడు మళ్ళీ కళ్యాణ్ చాలామంది వస్తారు అప్పుడు వచ్చి అప్పుడు ఆలోచించి లైఫ్ పార్ట్నర్ ఎవరు అవుతారో నువ్వు సెలెక్ట్ చేసే కన్నా ముందు మీ పేరెంట్స్కి చూపించు. నీ పెళ్ళికి చాలామంది వస్తారా, మీ పెళ్ళిలో కూడా ఈ భోజనం పెడదామనే డిస్కషన్ లాంటిది చేస్తుంది ఆవిడ. లైఫ్ పార్ట్నర్గా ఎవరిని తీసుకుంటున్నావు, ఎవరిని చేసుకుంటున్నావు నీకంటే ముందు మీ అమ్మ నాన్నకు కూడా చూపించరే, అట్లా చేసుకోబాక అనేసి పెళ్లి గురించి మాట్లాడేది చూపిస్తున్నారు క్లియర్గా తనుజ గారు. అలా కళ్యాణ్ పెళ్లి గురించి ఇది కూడా హింట్స్ ఇస్తుంది ఆవిడ. రే నువ్వు ఎక్కువ ఆలోచించుకోబాక నా వైపు నుంచి అనేది క్లియర్గా ఇస్తుంది. ఇతనే ఎక్కువ ఆలోచిస్తున్నాడు, క్లియర్గా ఇస్తున్నారు ఆవిడ. మీలో కొంతమంది కనిపించవచ్చు ఆవిడ కొంచెం ఊపిస్తున్నారు అనే ఉద్దేశం, అది అతనికి అనిపిస్తూ ఉండేటట్టుగా క్లియర్ కనపడుతుంది ఆవిడ సాంగులు పాడేది ఇవన్నీ. కానీ ఆవిడ ఇంట్రెస్ట్గా చేస్తున్నా లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆవిడ మళ్ళీ డైరెక్ట్ చెప్తుంది, నువ్వు ఎక్కువ ఊహించుకోబాక, నీ పెళ్ళికి నేను చూసుకోవాలి, నీ పెళ్ళిని నేను చూడాలనేసి, తర్వాత నీ జర్నీ నాది, నా జర్నీ నీది అంటున్నాడు. కానీ తనేమో అదే హోప్స్తో వెళ్తున్నాడు, క్లియర్ అదే హోప్స్తో వెళ్తున్నాడు. ఇప్పుడు ఇవిడ ఏమన్నారంటే కళ్యాణ్ అయిపోయిందా అనేసి అంటాడు. అంటే నీ పెళ్ళి అయ్యి వాటి గురించి మాట్లాడుతుంటే ఇతనికి ఆవిడ మీద ఇష్టం ఉందన్నట్టుగా ప్రదర్శిస్తున్నాడు. అయిపోయిందా ఇంక చాలా ఆపన్నట్టుగా దాని గురించి. అప్పుడు కళ్యాణ్ తనుజ ఏమంటుంది, నేను చూడాలరా నీ పెళ్ళి, నేను నీ పెళ్ళి చూడాలరా అంటుంది. అనగానే కళ్యాణ్ అది అవ్వదు, ఎందుకురా అప్పుడే నాకు పెళ్ళి, అదంతా అవ్వదు. తనుజ నేను వాళ్ళ మమ్మీని ప్రేమతో కొట్టమని కూడా చెప్పి వెళ్ళిందట. ఆంటీ కొట్టండి ఆంటీ వాడిని కొట్టండి ఆంటీ అనిందంట, కానీ కొట్టలేదు వాళ్ళ మమ్మీ అనేసి చెప్తా ఉంది. తనుజ ఎమోషనల్గా ఏమంటున్నారంటే మొన్న ఏదో చెప్తున్నారా ఆవిడికి ఎమోషనల్గా వాళ్ళ సిస్టర్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్న టైంలో ఇక్కడికి వచ్చి కూర్చో ఏడవబాక అని చెప్పిన దాని మీద సీరియస్ ఏం చూసారా కళ్యాణ్ మీద తనుజ. దాని గురించి వాళ్ళ చెల్లి కూడా నీదే తప్పు, అలా అవ్వకుండా ఉండాల్సిన ఆ విషయం మీద కూడా చెప్పిందంట. సో వాటన్నీ మార్చుకుంటున్నారు ఆవిడ వాళ్ళు చెప్పిన మాటల్ని అవి ఇవి. కళ్యాణ్తో బాగుండమని, కళ్యాణ్ నీకు మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పుండొచ్చు, అది కూడా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ మనకు చూపించాలా, ఇవి 1 hour కదా ఆవిడదేమి చూపించాలా, ఇప్పుడు ఇవన్నీ చెప్పారంటే ఇవన్నీ చూపించాలి మనకి. సో అది కూడా చెప్పింది అనేసి షేర్ చేసుకుంటుంది దివ్యతో కళ్యాణ్తో తనుజ గారు. తర్వాత దివ్య మా అమ్మ ఒక్కరికి చూపించాలనుకున్నా, మా అమ్మ ఒక్కదాన్నే చూపించాలనుకున్న అందరికీ చూపించేశాను, మా పేరెంట్స్ ఎక్కడా తక్కువ చేయలేదు బిగ్ బాస్, నన్ను భలే చూసుకున్నారు అనేసి గర్వంగా హ్యాపీగా కెమెరాస్తో మాట్లాడుకుంటూ ఉంటే అందరూ పడుకుంటున్నారు. ఈవిడ మాట్లాడుకుంటూ ఉంటే డెమాన్ ఫోన్ కూడా ఈవిడ దగ్గరికి వచ్చి కూర్చుంటారు కొంచెంసేపు. తర్వాత తనుజ భరణి గారితో